శ్రీ గురుభ్యో నమ. ఉచ్చిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ. ఆదిశంకరాచార్య దేవతాభ్యో నమ. మాతృభ్యో నమ, పితృభ్యో నమ, సర్వేభ్యో నమ. కృష్ణదేవరాయ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం గురువు యొక్క సంచారం 12 రాసులకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది సంక్షిప్తంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సాధారణంగా ఏం చెప్తారంటే గోచారం అనేటువంటిది చంద్రుడి నుంచి చూడాలి అనేటువంటి పాయింట్. అంటే చంద్రుడు అని ఎందుకు చెప్పారు అంటే రాశి కాబట్టి. చంద్రుడు ఉండి ఏ రాశిలో చంద్రుడు ఉంటే అది జన్మరాశి అవుతుంది. లగ్నం అనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటిది కాబట్టి ఇది ఫిక్స్డ్. నా రాశి మేషరాశి, ఇంకొక ఆయన వృషభ రాశి. కాబట్టి ఈ గోచార ఫలాలు అనేటువంటిది మనం చెప్పడానికి వీలవుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే గురువు యొక్క సంచారం ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటుంది. అయితే సంవత్సర కాలం అంతా కూడా మీరు 12 రాసుల వాళ్ళకి చెడు కానీ మంచి జరుగుతుందా? నో, అలా జరగదు. ఆ వ్యక్తికి ఆ గ్రహానికి సంబంధించినటువంటి దశ, భుక్తి, అంతర సూక్ష్మ ప్రాణదశలు జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అప్పుడు కూడా చంద్రుడు అలాగే రవి యొక్క గోచారం కూడా చూసుకోవాలి. ఇది కట్టుదిట్టమైనటువంటి ఒక గోచార నియమం. ఇక మనం ఇవాళ మాట్లాడుకున్నట్టయితే మనం చెప్పేది ఇది ఒక సూచన మాత్రమే. నేనేదో భయపడిపోయి ఏదో చేసేస్తారు అలాంటివి ఏమి మీరు భయపడక్కలేదు. మీకు ఏదన్నా ఉంటే కూడా సంక్షిప్తంగా ఏం చేయాలో కూడా దానికి నేను ఆ రాశుల వాళ్ళకు కూడా చెప్పేస్తాను. కాబట్టి అది చేసుకుంటే సరిపోతుంది. ఇక మొట్టమొదటి రాశి మేషరాశి. ఇందాక చెప్పుకున్నట్టుగా గురువు సంచార ఫలం అనేటువంటిది పలానా రాశిలో వచ్చినప్పుడు ఆ వ్యక్తికి వివాహం జరుగుతుంది, లేదా పలానా వ్యక్తికి ఉద్యోగం వస్తుంది, పలానా వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా పలానా వ్యక్తి ఇల్లు కట్టుకుంటాడు, లేదా పలానా వ్యక్తికి సంతానం కలుగుతుంది. ఇలాంటి వివరాలన్నీ కూడా చాలా చక్కగా మనం గోచార ఫలాల్లో చెప్పవచ్చు. అయితే ఇక్కడ పెద్ద చిక్కు ఏమిటంటే మీడియాలో అన్నీ మనం మాట్లాడుకోవడానికి సమయానుకూలం. అది మెయిన్ పాయింట్. కాబట్టి ఏం చేస్తామంటే ఒక సూచనగా మాత్రమే చెప్పి వదిలేస్తాం. ఎందుకంటే ప్రతివాడికి దశ, భుక్తి, అంతరం, సూక్ష్మం, ప్రాణం ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి మేము ఒక్కొక్క రాశిలో ఉండేటువంటి కాలంలో ఆ వ్యక్తి ఏవేంటి ఇబ్బందులు గురవుతాడు, ఏవేంటి మంచి ఫలితాలను పొందుతాడు, ఈ రెండింటినీ సమానం చేసుకో. అందరికీ మంచి జరగాలని లేదు, అందరికీ చెడు జరగాలని లేదు. చెడు అనేటువంటిది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి దయచేసి, ఇది కేవలం సూచన శాస్త్రం మాత్రమే. అంతేగాని ఇది ఉంది కాబట్టి ఇది ఇలా జరుగుతుంది ఎవరన్నా చెబితే 200% రాంగ్. ఇది ఒక సూచన శాస్త్రం. అంటే ఫలాంది జరగవచ్చు, జరుగుతుంది, తస్మాత్ జాగ్రత్త, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి చాలా మట్టుకు మీకు శాంతి కలిగి మనశ్శాంతి దొరుకుతుంది. ఇంత మట్టుకు మనకు ఖచ్చితంగా చెప్పడానికి వీలవుతుంది. ధనుర్రాశికి గురువు లగ్న చతుర్థాధిపతి సప్తమంలో ఉన్నాడు. అంటే వ్యాపార సంబంధమైనటువంటి చదువు అది ఇక్కడ. అంటే వ్యాపార సంబంధం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే బిజినెస్ మేనేజ్మెంట్ లాంటి చదువు ఎవరైతే చదువుతుంటారో వాళ్ళు ఈసారి మంచి ర్యాంకుల్లో పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ సప్తమం అవడంతో
ఈ ధనురాశి వాళ్ళకి వివాహం అయ్యేటువంటి, ఎవరికైతే వివాహం కలగలేదో వాళ్ళకి వివాహం అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అయితే కుజుడు రాహు యొక్క సంబంధం, పరస్పర దృష్టి వల్ల రాహుకి గురువుతోటి సంబంధం ఉండడం మూలంగా ఈ కాంబినేషన్ వల్ల ప్రేమ వివాహం అనేటువంటిది క్రాప్ అయ్యి అది మొదలయ్యి చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అయితే సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఈయనకి మీరు కొంచెం శనగలు 1 కిలోంబావు కనుక దానం ఇచ్చినట్టయితే ఈ దోష పరిహారం అనేటువంటిది ఏదన్నా ఉన్నా కూడా అది పోతుంది అని మనం చెప్పవచ్చు. అలాగనే గురువు యొక్క సంచారం లాభస్థానం, రాశ్యాత లాభస్థానం మీద పడ్డది. సో రాశ్యాత లాభస్థానం మీద పడ్డది అంటే ఇతడు చేసేటువంటి వ్యాపారము భార్య పేరు మీద పెట్టినట్టయితే ఖచ్చితంగా లాభం వస్తుంది ఈ సంవత్సరం. ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి ప్లస్ పాయింట్ అని మనం చెప్పవచ్చు. అయితే వీళ్ళు కూడా శుక్రుడికి కొంచెం పరిహారం చేసుకోవాలంటే అమ్మవారికి కుంకుమ పూజ అది చేయించడం, అలాగే గురువుకి అంటే పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడం, అలాగే గురు పూజ లాంటివి చేసుకోవడం, అంటే గురు చరిత్ర పారాయణం చేసుకోవడం అనేటువంటిది వీళ్ళకి చెప్పేటువంటి ఒక సూచన. చివరిగా సంక్షిప్తంగా 12 రాసులకి గురు సంచారంలో చేయవలసినటువంటి పరిహార క్రియలు. 1 గురు చరిత్ర పారాయణం, 2 సాయిబాబా చరిత్ర చదవడం, 3 గురువుకి దానం, శనగల దానం ఇవ్వడం, లేదా గురు జపం చేయించడం, లేదా నవగ్రహ హోమం చేయించడం పరిహారం. అలాగే గురువారం నాడు 16 వారాలు బెల్లం మీ ఓపిక ఉన్నంత దానం కింద ఇవ్వడం ఉత్తమం. అలాగే ఎవరికైతే డయాబెటీస్ అనేటువంటి బాధతో ఎక్కువగా బాధపడుతుంటారో వాళ్ళు మెంతులు 1 స్పూను నీళ్ళల్లో రాత్రి నానబెట్టుకొని ఉదయం వాటిని కంప్లీట్గా మింగేయాలి. అలా మీరు 40 రోజులు చేసినట్టయితే మీ యొక్క షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి మహత్తరమైనటువంటి మందు. అలాగే ఆయుర్వేదంలో డయాకాన్ K4 అనేటువంటి ఒక మందు ఉన్నది. ఆయుర్వేదం మాత్రమే, అలోపతిలో లేదు. ఇది తీసుకున్న వాళ్ళకి చాలా కంట్రోల్ వస్తుంది. అది కొంచెం కాస్ట్లీ, 3000 దాకా ఉంటుంది. 30 మాత్రలు ఉంటాయి. రోజుకి 2 చొప్పున వేసుకోవాలి. అది మీకు కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇది ఏమీ నాకు తెలియదండి, మా దగ్గర డబ్బులు లేవు, లేదా నిరుపేదను సార్ అనుకున్నప్పుడు ఎవరైనా చదువుకున్న వారి దగ్గర గురువు యొక్క స్తోత్రం ఉంటుంది. పంచాంగంలో గురువు యొక్క శ్లోకం రాసి ఉంటుంది. ఎన్ని సార్లు చేయాలి, ఎన్ని వేల సార్లు అని మీరు డైలీ 108 సార్లు చొప్పున ఆ గురువు యొక్క మంత్రాన్ని మీరు చెప్పిస్తూ ఉండడం చాలా చెప్పదగినటువంటి విషయం. కాబట్టి ఈ విషయాలన్నిటినీ కూడా, ఇంకొక విషయం ఏంటంటే అన్నిటికంటే ప్రధానమైనది మనస్సు. ఈ మనస్సు మీద ఈయన యాక్ట్ చేస్తాడు కాబట్టి మనస్సును కంట్రోల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈయన కంట్రోల్ అవుతాడు. అంటే ఏంటర్థం, ఈ గురువు ఏం చేస్తాడు, అబ్బా ఎంత బాగుంది, ఇంకా కాస్త నెయ్యి వేయండి, ఇంకాస్త నెయ్యి వేయండి, వాడికి ఏమవుతుంది, కొవ్వు పెరుగుతుంది. ఆ సంవత్సరం ఉంటాడు కాబట్టి ఆ సంవత్సరంలో కొవ్వే పెరిగేది. సో అప్పుడు ఏం చేయాలి, మనం కంట్రోల్గా తీసుకోవాలి. ఆవు నెయ్యి వాడుకోవాలి, ఆవు నెయ్యిను కూడా కంట్రోల్గా వాడుకోవాలి. అంటే ఇవన్నీ ఏంటి, మనం చేయవలసినటువంటి కర్మలు. ఇది పౌరోహిత్యుడు చేసేటువంటి కర్మలు మనం చెప్పేసుకున్నాం, కానీ నేనంటూ చేయవలసిన ధర్మం ఉంది, అది కూడా చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.
ఓం తత్సత్.